2025వ సంవత్సరం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాల విప్లవానికి వేదికగా నిలిచింది. భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల హంగామా ఉన్నప్పటికీ కేవలం కంటెంట్ను నమ్ముకొని వచ్చిన చిన్న సినిమాలు అనూహ్య విజయాలను సొంతం చేసుకున్నాయి. దీనికి సరైన ఉదాహరణ కోర్టు చిత్రం. కేవలం 5 కోట్లు స్వల్ప బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా కథ బలంతో ఏకంగా 55 కోట్ల వసూళ్లను రాబట్టి ట్రెండ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఇక నిర్మాతలకు 10 రెట్లు లాభాలను తెచ్చిపెట్టిన ఈ చిత్రం ప్రేక్షకులకి మంచి కథ ఇస్తే బడ్జెట్తో సంబంధం లేకుండా ఆదరిస్తారని మరోసారి నిరూపించింది. మరి ఈ ఏడాది వరుసగా విడుదలైన 8 వసంతాలు, మ్యాడ్ స్క్వేర్, అరి వంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ప్రభావాన్ని చూపాయి. ఇక మ్యాడ్ స్క్వేర్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా యువతను ఆకట్టుకోగా, 8 వసంతాలు భావోద్వేగపూరితమైన కథాంశంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఇక అరి వంటి విభిన్న ప్రయోగాత్మక చిత్రాలు టాలీవుడ్ లో మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అద్దం పడుతున్నాయి. మరి ఈ సినిమాలు కమర్షియల్ సూత్రాలను పక్కన పెట్టి సరికొత్త కథనంతో సాగడం వల్ల డిజిటల్ రైట్స్ మరియు థియేట్రికల్ రన్ ద్వారా భారీ లాభాలను ఆర్జించాయి. తాజాగా ఈ వారం విడుదలైన శంబాల మరియు దండోర సినిమాలు సైతం పాజిటివ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద నిలకడగా రాణిస్తున్నాయి. దండోర చిత్రం సామాజిక అంశాలను సృష్టిస్తూ సాగితే, శంబాల తనదైన మిస్టరీ మరియు అడ్వెంచర్తో ప్రేక్షకులని థియేటర్లకు రప్పిస్తుంది. స్టార్ పవర్ లేకపోయినా బలమైన నటన మరియు దర్శకత్వ ప్రతిభ ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఈ చిత్రాల విజయాలు స్పష్టం చేస్తున్నాయి.